ప్రవీణ్, ఈ కర్జెల్లి తర్వాత దిందా ఇవన్నీ చింతలమానేపల్లి మండలంలో ఉండే గ్రామాలు. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఎస్సీల భూములు, ఎస్టీల భూములు, బీసీల భూములన్నీ గుంజుకొని వాళ్ళని రోడ్ల మీద పడేస్తున్నారు. సో ఒకసారి ఫుల్ కమిషన్ ఎట్లనే చేసి వెంకన్న మాట్లాడదామంటే ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది. సో ఒకసారి ఫుల్ కమిషన్ ఎట్లనే చేసి తీసుకురా. డీజిల్ పెట్రోల్ పైసలు కూడా మా గ్రామస్తులు అందరం వేసుకొని ఇస్తాము. పట్టుకరా కొంచెం. నేను ఆల్రెడీ వెంకన్నకు అప్లికేషన్ కూడా పంపించిన. ఫుల్ కమిషన్ వచ్చి దునాయి చేస్తే కానీ ఇక్కడ అయ్యేటట్టు లేదు. పేదోళ్ళు గజ బతుకుతున్నారండి. వీళ్ళ నోటికాడ కూడా రేవంత్ రెడ్డి ఏమో 100 నెమళ్ళను చంపి 100 ఎకరాలు గుంజుకొని అడవిని నాశనం చేస్తేనే ఆయన మీద కేసు లేదంట. వీళ్ళ మీద మాత్రం ఇంత ఘోరం చేస్తున్నారు. లేదు మన వీళ్ళు ఎంత దొంగలు అంటే మన భద్రాచలం వల్ల ఏసీబీలు పట్టుకున్నారు. అంత దుర్మార్గులు వీళ్ళు. మన డిఎఫ్ఓని పట్టుకున్నారు, ఎఫ్డిఓని పట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి నడుస్తుంది. వీళ్ళు భయపెట్టించి వెనక నుంచి పైసలు తీసుకుంటున్నారు. పేదోళ్ళు అబ్బా వీళ్ళు. రికార్డితే డొక్కాడని కుటుంబాలు. ప్రవీణ్ గారు దయచేసి ఫుల్ కమిషన్. నిజంగా ఏంటంటే వీళ్ళు నిజంగా నిద్ర కూడా పోతలేరు. వీళ్ళని చూస్తే బాధ అనిపిస్తున్నది. కొంచెం బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు పంపిస్తాను. ఇమీడియట్గా కలెక్టర్ నోటి పంపించి వెంకన్నకు కూడా చెప్పేసి సో ఇమీడియట్గా నోటీస్ ఇచ్చేసి ఆపేసేయండి. పొక్లేన్ లిక్లేన్ పెట్టి కందకాలు తవ్వుతున్నారు. ఏమంటే ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. రేవంత్ రెడ్డి చేసినప్పుడు ఏమో ఫారెస్ట్ ల్యాండ్ గుర్తుకు రాదు. ఈ పేదోళ్ళు రికార్డితే డొక్కాడిని కుటుంబాలు చేస్తే ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. కొంచెం చూడండి ప్రవీణ్, అర్జెంట్ ఇది. లేకపోతే వీళ్ళు పాపం తిండి కూడా తింటలేరు వీళ్ళు. మీరు చూడరాదండి ఎవరు రాంబాల్ నాయకు. మీరందరూ ఫుల్ కమిషన్ వస్తే బాగుంటుంది. మేము ఊరోళ్ళందరం డబ్బులు వేసుకొని మీకు డీజిల్ పెట్రోల్ అకామిడేషన్ అంతా చేసుకుంటాం. కొంచెం పంపిస్తా. ఒక నోటీస్ ఇచ్చేసి మీడియాకు కూడా ఒక షెడ్యూల్ ఇచ్చేసి మేము పలానా రోజు పోతున్నాం. కర్జల్లి, దీందా గ్రామాలు, పాపన్నపేట ఇవన్నీ విజిట్ చేయబోతున్నామని ఒకసారి చెప్పండి. ఫుల్ ఓపెన్ హియరింగ్ పెట్టుకోండి ప్రవీణ్ దయచేసి. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ. నేను కాకినాడలో నుంచి అడవులలో ఉన్నా. నక్సలైట్ కావాలని చూస్తున్నాయి. ఏం చేస్తా